నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన మట్టి వాసన ధారావాహిక నుండి 6వ భాగం వినేద్దామండి. కడుపు నొప్పిగా ఉందని మేనేజర్కి చెప్పి సాయంత్రం 4ంటికి ఇంటికి వచ్చేశాడు వర్షిత్. తన మోటార్ బైక్ గ్యారేజీలో సుందరం గారి కారు పక్కనే పెట్టి మేడపైన గదిలోకి వెళ్ళాడు. ఆమెను కనిపించలేదు. మధ్యాహ్నం 3ంటికే వచ్చేస్తాను ఆఫీస్ నుండి, తొందరగా వచ్చేయండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నది. ఇంకా రాలేదేమిటి? సరదాగా సినిమాకి వెళ్ళి బయట రెస్టారెంట్లో భోజనం చేసి ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే తన ప్లాను బిడిసి కొట్టేట్టుందే అనుకుంటూ 2-3 సార్లు ఫోన్ చేశాడు. ఆమెను దగ్గర నుండి సమాధానం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఆఫీసులో అర్జెంట్ పని వచ్చిందేమో, ఆ విషయం ఫోన్లో చెప్పొచ్చు కదా. గంటసేపు చూసి మెట్లు దిగి హాల్లోకి వచ్చాడు వర్షిత్. సుందరం సోఫాలో రిలాక్సింగ్గా కూర్చుని హోమ్ థియేటర్లో పాత ఎన్టీఆర్ సినిమా చూస్తున్నాడు. రోజు పాత సినిమాలు చూసినా ఆయనకు బోరు కొట్టదు. వర్షిత్ను చూసి, ఏమబ్బాయి తొందరగా వచ్చేసినట్లున్నావు, ఆఫీసులో వర్క్ లేదా అడిగాడు సుందరం. తాను పనిచేసే ఫైనాన్స్ కంపెనీ సుందరం గారిదే. సినిమా నిర్మాతలకు, నమ్మకమైన వ్యాపారస్తులకు అప్పులు ఇచ్చే సంస్థ అది. ఆమెను పనిచేసేది సాఫ్ట్వేర్ కంపెనీ. డేటా ఎంట్రీ ఆపరేటర్గా చేస్తూ ఉంది. తలనొప్పిగా ఉందని మేనేజర్కి చెప్పొచ్చేశాను, ఆమెను కూడా తొందరగా వచ్చేస్తానంది అన్నాడు అతను. అయితే నీకేం తలనొప్పి లేదన్నమాట, మీరిద్దరూ ఏ సినిమాకి వెళ్ళాలని ప్లాన్ చేశారనమాట నవ్వుతూ అన్నాడు సుందరం. తాళుంచుకొని నిలబడ్డాడు వర్షిత్. చలికాలం విరహాలకు వెయిటింగ్, వెచ్చటి దుప్పట్లు. కాసేపు వెయిట్ చేయి, వచ్చేస్తారులే. సావిత్రి మీ ఆవిడ షాపింగ్కి వెళ్ళారు. ఆడవాళ్ళ షాపింగ్ అంటే మన గడ్డాలు బారడు పెరుగుతాయి తమాషాగా మాట్లాడాడు సుందరం. కూర్చో, వేడిగా కాఫీ తాగుదాం. పాత సినిమా పాతాళ భైరవి ఇప్పటికి 200 సార్లు చూసుంటాను. వారం రోజులు ఆగితే మళ్ళీ చూడాలనిపిస్తుంది. వంట మనిషిని పిలిచి కాఫీ పట్టుకురమ్మని చెప్పాడు. సుందరం ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు వర్షిత్. సినిమా చూడనిస్తే కదా. ఆ కాలం నాటి నటులు, వాళ్ళ అద్భుత నటన గురించి చెప్తూనే ఉన్నాడు సుందరం నాన్ స్టాప్గా. ఎక్కడి నుండో ఫోన్ వచ్చింది. తాగుతున్న కాఫీ కప్పు పక్కనే పెట్టి కారులో వెళ్ళిపోయాడు సుందరం. ఇంట్లో నుండి బయటకు వచ్చి మెయిన్ గేట్ దగ్గర నిలబడ్డాడు వర్షిత్. స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయి. ఆఫీసులో పని ముగించుకొని ఇంటికి స్కూటర్ మీద వెళుతూ గేటు దగ్గర నిలబడ్డ వర్షిత్ను చూశాడు మేనేజర్. ఏమో తలనొప్పి ఇంకా తగ్గలేదా? టాబ్లెట్ వేసుకున్నావా? వేడి నీళ్ళ స్నానం చేసి విశ్రాంతి తీసుకో అన్నాడు అతను గేటు దగ్గర స్కూటర్ ఆపి. నిజంగానే తలనొప్పి వచ్చేసింది. తల నొక్కున్నాడు. మేనేజర్ వెళ్ళిపోయాక ఇంట్లోకి వచ్చేశాడు. టెర్రస్కు చేరుకున్నాడు. తన పక్కన ఆమెను ఉంటే బావుండు అనుకున్నాడు. చల్లటి వెన్నెల్లో తడుస్తూ నిలబడ్డాడు. బాల్కనీ మీద గుబురుగా పెరిగిన నైట్ క్వీన్ పరిమళం చుట్టుపక్కల వ్యాపిస్తూ ఉంది. మేడ ముందు కారాగిన శబ్దం వినిపించింది. కిందకొచ్చాడు. సావిత్రి ఆమెని వాళ్ళ షాపింగ్ అయ్యాక పికప్ చేసుకొని వచ్చాడు సుందరం. ఎంతసేపు అయింది మీరు వచ్చి, తొందరగా వచ్చినట్లున్నారు అంది ఆమెని వర్షిత్ దగ్గరకు వచ్చి. స్నానం చేసి నువ్వు వర్షిత్ వచ్చేయండి డైనింగ్ రూమ్కు, అందరం కలిసి భోజనం చేద్దాం అంది సావిత్రి. మేడ మీద తాముండే గదిలోకి వచ్చాక, నేను ఇంటి వాచ్మెన్లా ఇప్పటిదాకా మెయిన్ గేట్ దగ్గర నిలబడ్డాను, 3ంటికి వచ్చేస్తారన్నావు కదా అన్నాడు వర్షిత్. 3ంటికే వచ్చేసాను. సావిత్రి గారితో షాపింగ్కి వెళ్ళాను చెప్పింది. షాపింగ్ మాల్లో కొన్న ప్యాకెట్లను సర్దుతూ. శారీసు, స్వీట్ ప్యాకెట్లు కనిపించాయి. అమ్మను చూడాలనిపించింది. రేపు మా ఊరు వెళ్తున్నాను, మీరు కూడా రండి అంది ఆమెని. ఇదేమిటి సడన్గా ప్రయాణం? మొన్న ఈ మధ్య అవని వస్తే మీరిద్దరూ కలిసి వెళ్ళారుగా, మళ్ళీ ఊరి ప్రయాణం ఏమిటి అన్నాడు. వెళ్ళాలనుకున్నాను అంతే, మీరు కూడా వస్తే బాగుంటుంది అంది. నాకు సెలవు దొరకదు చెప్పాడు. సుందరం గారికి చెప్పి మీకు సెలవు గ్రాంట్ అయ్యేటట్లు చేస్తానులే అంది ఆమె నవ్వుతూ. అవసరం వచ్చినప్పుడు సెలవు పెట్టుకోవాలి కానీ చీటికి మాటికి సెలవు పెడితే మేనేజర్ కోపడతాడు. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు. అబ్బో, అబ్బాయి గారు చాలా మారిపోయారు. చేస్తున్న పనిని దైవంలా భావించే స్థితికి వచ్చేశారు. అందుకే సుందరం గారి దగ్గర మంచి మార్కులు కొట్టేశారు అంది. మీ ఊరు వెళ్ళాలని అంటున్నావు, తొందరే ఉంది, 2-3 నెలల తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం అన్నాడు అతను. ఓహో, నేను వెళ్ళాలి అంది. మౌనంగా ఉండిపోయాడు. భోజనాలు అయ్యాక తమ గదిలోకి వచ్చారు వాళ్ళిద్దరూ. కాసేపు బాల్కనీలో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అంది ఆమెని.
నాకు నిద్ర వస్తుంది అన్నాడు. ఆమె నైట్ డ్రెస్ వేసుకుని మంచం మీదకు చేరింది. కోపం వచ్చినట్లుందే అంది అతని భుజం మీద చెయ్యి వేసి లాలనగా నిమురుతూ. కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడింది. విండో ప్లేస్ నుండి బయట పండు వెన్నెల కనిపిస్తూ ఉంది. కర్టెన్ వేయకుండా అలాగే చూస్తూ నిలబడింది. అటు తిరిగి దుప్పటి కప్పుకుని పడుకోబోతున్న వర్షిత్ దగ్గరకు వెళ్ళి దుప్పటి లాగేసి, మీకు ఓ శుభవార్త చెబుదామని మువ్వేళ్ళు ఊరుతూ ఉంటే మీరు మరొక పక్కకు తిరిగి పడుకొని నిద్ర నటిస్తే ఎలా అంది. శుభవార్త అనగానే అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం మొదలైంది. ఈసారి ఆమెని అలక నటించింది. మరొక పక్కకు తిరిగి పడుకుని 3-6 అంకెల్లాగా 2 నిమిషాలాగి ఆమె నడుంపై చెయ్యి వేశాడు. 3-6 అంకెల్లా అటు ఇటు తిరిగి పడుకున్న వాళ్ళు 6-3 అంకెల్లా ఒకరిని మరొకరు చూస్తూ దగ్గరయ్యారు. ఏమిటి సంగతి అడిగాడు అతను. మనిద్దరి మధ్య మరో బుడతడో బుడిగినో రాబోతున్నారు 6 నెలల తర్వాత. బ్రేకింగ్ న్యూస్లా చెప్పింది. ఆనందంతో పొంగిపోయాడు వర్షిత్. ఈ శుభవార్త నేను స్వయంగా మా అమ్మకు చెప్పాలి, అందుకే మా ఊరికి వెళ్ళేది. నేను వస్తాను నీతో పాటు అన్నాడు అతను. ఆమెను చుట్టుకుపోయాడు. అతని వెచ్చని కౌగిల్లో ఒదిగిపోయింది. లగేజ్ కారులో సర్దుకున్నాడు మౌర్య. అతను చెన్నై వెళ్ళేటప్పుడు తీసుకువెళ్తాడని లడ్లు, మైసూర్ పాక్, కారపూస చేసింది అవని తల్లి. మరో క్యాన్లో జున్ను ఉంచింది. ఉలవచారు జిప్పు బ్యాగులో పోసింది. అవన్నీ కారులో ఉంచింది అవని. ఎందుకు మీకు శ్రమ, చెన్నై వెళ్ళేసరికి పాడైపోతాయేమో అన్నాడు అతను. చెన్నై వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మా ఊరికి వస్తారో రారో తెలియదు, చెప్పడానికి కబుర్లు ఏమీ లేవా అంది అవని అతని పక్కన నిలబడి. అక్కడి నుండి వచ్చేటప్పుడు 4-5 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పాను. 2 నెలలు ఇక్కడే ఉండేలా చేశారు. మళ్ళీ మీ ఊరు వస్తే ఎన్ని నెలలు నన్ను ఇక్కడ కట్టిపడేస్తారో అన్నాడు. ఆమె కళ్ళు జలపాతాలయ్యాయి. బాధపడుతున్నావా? సరదాగా అన్నానులే. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అనునయించే ప్రయత్నం చేశాడు. మా కుటుంబంతో మీరు బాగా కలిసిపోయారు. మీరు వెళ్తున్నారంటే ఏదో బెంగగా ఉంది అంది అవని. కర్చీఫ్తో ఆమె కళ్ళు తుడిచే ప్రయత్నం చేయబోయాడు. బలరాం, రేవతి కారు దగ్గరకు రావటం గమనించి అవనికి కొంచెం దూరంగా జరిగాడు. మా పెద్దమ్మాయికి గట్టిగా చెప్పు బాబు, ఆ అబ్బాయిని తీసుకుని ఇక్కడికి వచ్చి వెళ్ళమని చెప్పు. ఊళ్ళో బంధువులకు విందిచ్చి వాళ్ళిద్దరిని అందరికీ పరిచయం చేయాలి కదా అన్నాడు బలరాం. తాలూపాడు మౌర్య. మీ బాబాయ్ కనిపించలేదు, చెప్పిపోదామంటే అన్నాడు అవనితో. నది ఒడ్డున కూర్చుని చాలాసేపు మాట్లాడుకున్నారు కదా మీరిద్దరూ, చెన్నై వెళ్తున్నట్లు చెప్పలేదా అడిగింది అవని. అరగంట సేపు వేచి చూశాడు కానీ నరేంద్ర ఇంటికి రాలేదు. కారు ఊరు దాటి పొలిమేర దగ్గరకు రాగానే రోడ్డు పక్కన నిలబడ్డ నరేంద్ర కనిపించాడు. కారు ఆపమన్నట్లు సైగ చేశాడు. కారు ఆపగానే ఓ కబురు మౌర్యకిచ్చాడు. మా సుందరానికి ఇచ్చాయి అన్నాడు. మా సుందరం అని అన్నాడంటే తండ్రి అంటే నరేంద్రకు కోపం ఏమీ లేదు. చెన్నై తనతో పాటు రాకపోవటానికి బలమైన కారణమే ఉంది. ఊరితో ఆయనకున్న అనుబంధం. కారు ముందుకు దూసుకుపోయింది. ఆకాశంలో అక్కడక్కడ నల్లటి మబ్బులు కనిపిస్తున్నాయి. వర్షం కురవదులే అనే ధీమాగా పొలాల్లోకి నడిచాడు నరేంద్ర. అతని అంచనా తప్పింది. వర్షం మొదలైంది. పూర్తిగా తడిసిపోయాడు. పొలం గట్టు మీద నడుస్తూ ఉంటే 2-3 సార్లు కాలు జారింది. ముందు నడుస్తున్న కావయ్య కనిపించాడు. అతను తొట్టుపాటు లేకుండా తాపీగా గట్టు మీద నడుస్తున్నాడు. 80 ఏళ్ల వయసులో జోరును కురుస్తున్న వర్షాన్ని పట్టించుకోకుండా నడుస్తున్నాడు. కామయ్య ఊళ్ళో మోతుబరి రైతు ఒకప్పుడు. 2 కొడుకులు, ఒకే ఒక్క కూతురు. తూర్పు వైపు 2 ఎకరాల మాగాణి ఇల్లు పెద్ద కొడుకిచ్చాడు. వాముల దొడ్డి స్థలంలో ఇల్లు కట్టుకుని అందులో ఉంటున్నాడు. 5 ఎకరాల పొలం అమ్మి చిన్న కొడుకుని ఇంజనీరింగ్ చదివించాడు. అమెరికా వెళ్తారని పట్టుబడితే పంపించాడు. చదువయ్యాక తిరిగి వచ్చేస్తారన్న కొడుకు రాలేదు. తనతో పాటే ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కోడలి తండ్రిది బెంగుళూరు. వాళ్ళు ఎప్పుడన్నా ఇండియా వస్తే 1 నెల రోజులు బెంగళూరులో ఉంటే పట్టుమని 10 రోజులు కూడా ఊళ్ళో కామయ్య దగ్గర ఉండేవాళ్ళు కాదు. ఒడిగా నడిచి కామయ్య దగ్గరకు వెళ్ళి, ఏం మావా వర్షంలో తడుస్తూ పొలాల్లో తిరగకపోతేనే ఇంటి పట్టున ఉండొచ్చు కదా, పైగా పెద్ద వయసు, వానలో తడవటం ఎందుకు అడిగాడు నరేంద్ర. ఆశ్లేష వర్షం రైతులకు లాభమే. ఆశ్లేష వర్షంలో తడిస్తే జబ్బులు రావు, ఆరోగ్యం అని పెద్దలు చెప్తూ ఉంటారు అన్నాడు కామయ్య. కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని గొప్పగా చెప్పుకోడు. కామయ్య భార్య కూడా బాగా ఓపికన్న మనిషే. పెద్ద వయసులో కూడా ఇంటి ముందు పశువులు సావుడు పెట్టుకుని
4 గేదెల పాడిని పాల కేంద్రానికి పోస్తుంది. ఇంటి ఖర్చులకు పెద్ద కొడుకును అడగదు. చిన్న కొడుకును నోరు తెరిచి డబ్బు పంపమని ఎప్పుడూ అడగరు. మీకేం అవసరాలు వస్తాయో పెద్ద వయసు కదా అని చిన్న కొడుకు బ్యాంక్ అకౌంట్లో అప్పుడప్పుడు డబ్బులు వేస్తూ ఉంటాడు. పొలం ఖర్చులకు అవసరమని పెద్ద కొడుకు ఆ డబ్బు డ్రా చేసి తీసుకుంటూ ఉంటాడు. కామయ్య చిన్న కొడుకు ఇచ్చే మొత్తాన్ని ఊళ్ళో ఉండే కూతురికి ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు. అది పడనివ్వడు పెద్ద కొడుకు. పొలాల గట్ల మీద వాముల దొడ్డి దగ్గర కూరగాయల మొక్కలు పెంచుతాడు కామయ్య. పెంచిన కూరగాయ మొక్కలు ఏపుగా పెరిగి కాయలు కాయగానే కూతురి ఇంట్లో ఇస్తే ఆ పిల్ల నలుగురికి పంచుతుంది. పెద్ద కొడుక్కి అది నచ్చదు. తండ్రితో పోట్లాడతాడు. కోసిన కూరగాయలు చెల్లెలకి ఎందుకు ఇచ్చావని. పెద్ద కొడుకు అంటే కూడా కామయ్యకు ప్రేమే. జ్యేష్ఠపుత్రుడు కదా. మా చిన్నోడు వచ్చాడు అమెరికా నుండి, మా ఇంట్లో కాసేపు ఉండి వెళ్ళు అన్నాడు కామయ్య. బట్టలన్నీ తడిసిపోయాయి మావా, రేపు ఉదయం వచ్చి మాట్లాడతానులే మీ వాడితో అన్నాడు నరేంద్ర. వర్షం తగ్గాక వెళ్ళొచ్చులేరా అల్లుడు. కామయ్య ఆప్యాయంగా పిలవటంతో వాళ్ళ ఇంటికి వెళ్ళక తప్పలేదు. బంధువులే కానవసరం లేదు, ఊళ్ళో అంతే. దాదాపు అందరూ వరుసలు పెట్టి మాట్లాడుకుంటారు, కష్ట సుఖాలు పంచుకుంటారు. పట్నంలో అలా కాదు. ఉన్న నడకలు పోగొట్టుకొని హంస నడకలు నడుస్తారు. ఇంట్లో కామయ్య కూతురు కనిపించింది. రకరకాల పిండి వంటలు చేసుకొచ్చింది. తమ్ముడు అమెరికా నుండి వచ్చాడని ఎక్కువగా సంబరపడింది. తడి బట్టలు విడిచేసి పొడి బట్టలు వేసుకొని హాల్లోకి వచ్చి కూర్చున్నాడు కామయ్య. నరేంద్ర తడి బట్టలతో వణుకుతూ కూర్చోవటం గమనించింది సుమతి. అదేంటన్నయ్య తడి బట్టలతో కూర్చున్నావు, ఆ బట్టలు విడిచేసి ఉతికిన పంచి కట్టుకో అంది నరేంద్రతో. వద్దులే తల్లి, ఇప్పుడే వెళ్ళిపోతాను. మీ నాన్న లోపలికి వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళు అంటే వచ్చాను. రఘుతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు నరేంద్ర. వెళ్ళొచ్చులే అన్న, అమ్మ గారెలు వండుతుంది, అవి తిని వెళ్దు కానీ నీ బట్టలు పిండి ఆరేస్తాను అంది ఆమె పక్కనే నిలబడి. ఆమె ఇచ్చిన పంచ కట్టుకోక తప్పలేదు. నరేంద్ర వచ్చాడని తెలిసి గదిలో నుంచి బయటకొచ్చాడు కామయ్య చిన్న కొడుకు. కొత్త షర్టు తెచ్చి నరేంద్రకిచ్చాడు. అన్నయ్యకని 4-5 షర్ట్లు తెచ్చాను అమెరికా నుండి, మీరు వేసుకోండి, మీకు సరిపోతుంది. షర్టు వేసుకోమని బలవంతం చేశాడు రఘు. ఎలా ఉన్నాయి అమెరికాలో పరిస్థితులు? రెసెషన్ కొనసాగుతూ ఉందా? ఉద్యోగాలు వెనకట్లా దొరకటం లేదని వింటున్నాను అన్నాడు నరేంద్ర. నేను అమెరికా వెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. వెంటనే H1 వీసాలు, గ్రీన్ కార్డులు దొరికేవి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే ఒకరి సంపాదన సేవ్ చేసుకునే వీలుండేది. గతంలో వెళ్ళిన వాళ్ళు బాగా సంపాదించారు. డాక్టర్ల పరిస్థితి బాగానే ఉంది కానీ ఐటీ ప్రొఫెషన్ అంత సానుకూలంగా లేదు. ముఖ్యంగా ఇప్పుడు అమెరికన్ డాలర్ డ్రీమ్స్తో వెళ్లే కుర్రాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందిగానే ఉంది. ఐటీ జాబ్ మార్కెట్లో స్లో డౌన్ అయింది. అమెరికన్ యూనివర్సిటీస్లో ట్యూషన్ ఫీజులు వెనకటి కంటే రెట్టింపు అయ్యాయి. ఎంఎస్ చేసి ఉద్యోగం సంపాదించినా తక్కువ జీతాలే ఇస్తున్నారు. గోల్డెన్ ఏజ్ ఆఫ్ అమెరికన్ డ్రీమ్స్ దాదాపుగా అంతరించిపోయినట్లే. అమెరికాలో ఉన్న ఆర్థిక మాంద్యం, ఉద్యోగ భద్రత లేకపోవటం గురించి కూడా చెప్పాడు రఘు. నీ అనుభవం ఏంటి? నువ్వు గమనిస్తున్న మార్పులు ఏమిటి? అకాడమిక్ దృష్టితో అడుగుతున్నానంతే అన్నాడు నరేంద్ర. అప్పులు చేసి అమెరికా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాకపోవటమే మంచిది. ఎంఎస్ చదివాక మంచి ఉద్యోగం రాకపోతే పార్ట్ టైం ఉద్యోగాలు చేయాలి. ఆ వచ్చే డాలర్లు తినటానికి, రూమ్ రెంట్లకే సరిపోతుంది. మెరిట్ ఉన్న కొంతమందికి మంచి ఉద్యోగాలే రావచ్చు కానీ అందరి విద్యార్థుల పరిస్థితి అలా లేదు. మరొక 2-3 ఏళ్ళు ఇలాగే ఉండొచ్చు. అందరూ సాఫ్ట్వేర్ మీద కాకుండా మైనింగ్, సివిల్ ఇంజనీరింగ్, రోబోటిక్స్, మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ విభాగాల ఏకీకరణపై దృష్టి సారిస్తే బాగుంటుంది. శాటిలైట్ సిస్టమ్స్, ఎలక్ట్రోమెకానికల్ పరికరాల విభాగాల్లో నాలెడ్జ్ సంపాదించి అమెరికా వస్తే మరింత రాణించడానికి అవకాశం ఉంటుంది అన్నాడు రఘు. అతను చెప్పే విషయాలను ఆసక్తిగా విన్నాడు నరేంద్ర. కొత్త పుంతలు తొక్కుతుంది ప్రపంచం. సైన్స్, టెక్నాలజీ రంగాలలో నేడు వింతగా కనిపించే విషయాలు రేపు పాతగా మారిపోతున్నాయి. ఒకప్పుడు రేడియో, టీవీ అంటే వింత. ఇప్పుడు అవి పాత పడిపోయాయి. సరికొత్త ఫీచర్స్తో స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. మా తరంలో ఎన్నో మార్పులు చూసాము. ముందు ముందు తరాలు ఎన్ని మార్పులు చూడబోతున్నారో అన్నాడు నరేంద్ర. ఇంతలో సుమిత్ర వేడివేడి గారెలు తీసుకొచ్చి ఇద్దరికి ఇచ్చింది. చిన్న సమస్య వచ్చింది. సమస్య అంటే సమస్య కాదు. అమెరికా వెళ్ళిన కొత్తల్లో నేను పంపిన డబ్బుతో నాన్న 2 ఎకరాల మాగాణి కొన్నాడు. అమ్మ పేరు మీద రిజిస్టర్ చేయించమన్నాను.
తనకు ఉన్న ఎకరం పొలంతో పాటు మా బావగారే ఆ 2 ఎకరాలు సాగు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ పొలంలో తనకు వాటా కావాలని అడుగుతున్నాడట అన్నయ్య మా నాన్నని. మా అమ్మ తన తదనంతరం కూతురికి చెందేటట్లు రాసిస్తానంటున్నది. అమ్మ చెప్పింది సబబే అనిపించింది. మా బావ కష్టపడి వ్యవసాయం చేస్తాడు. ఏ చెడు అలవాట్లు లేవు. 4 పిల్లలు. అన్నయ్యకు పిల్లలు లేరు. వదిన తమ్ముడి కొడుకుని పెంచుకుంటున్నాడు. బావది పెద్ద సంసారం కదా, ఆ 2 ఎకరాలు చెల్లెలకి ఇచ్చేద్దామని అన్నయ్యతో చెప్తే వినిపించుకున్నట్లు నటిస్తాడు. నేను వెళ్ళాక మా అమ్మ మీద ఒత్తిడి తీసుకొస్తాడు తన పేరును రాసేయమని. అన్నయ్యకు మీరంటే గురి, మీ మాట కాదనడు. వీలు చూసుకుని మా అన్నయ్యకు నచ్చ చెప్పండి అన్నాడు రఘు. ఆ పొలము పిత్రార్జితం కాదు, తమ్ముడు పంపించిన డబ్బుతో కొన్న పొలం. తోడబుట్టిన చెల్లెలకి ఇచ్చేయటానికి కూడా అభ్యంతరమా? ఆశ్చర్యంగా అనిపించింది నరేంద్రకు. మీ వాడు బలరాం అన్నయ్య మాట కాదనడు. మేమిద్దరం మీ అన్నయ్యతో మాట్లాడి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను అన్నాడు నరేంద్ర. కామయ్య ఇంటి నుండి వస్తూ ఉంటే అవని ఎదురొచ్చింది గొడుగుతో. మీరెక్కడికి వెళ్ళారోనని నాన్న కంగారు పడిపోతున్నారు. నది ఒడ్డు దగ్గరకు కూడా వెళ్ళొచ్చాను. ఊరంతా గాలిస్తూ ఉంటే కామయ్య తాత ఇంట్లో ఉన్నారని తెలిసింది. ఆ ఇంటి వైపు వస్తూ ఉంటే మీరెదురొచ్చారు. గొడుగులోకి రండి చిన్నాన్న అంది గొడుగు నరేంద్ర వైపు పడుతూ. నన్ను ఇంకా చిన్నపిల్లాడిని అనుకుంటున్నాడు మీ నాన్న అన్నాడు నరేంద్ర. చిన్నపిల్లాడితో సమానం మీరు. ఎక్కడ తిరుగుతారో తెలియదు, అన్నీ మర్చిపోతారు. కొత్త షర్టులో ఉంది, మీది కాదే అంది అవని బాబాయ్ వేసుకున్న షర్టు కేసి చూస్తూ. వేసుకున్న షర్టు తడిసిపోతే కొత్త షర్ట్ ఇచ్చాడు రఘు. ఆ షర్టును ఉతికి రేపు మన ఇంటికి పంపుతారని సుమిత్ర చెప్పింది అన్నాడు నరేంద్ర. వర్షిత్ నడవడిక కొన్నాళ్ళు పరీక్షించాలనుకున్నాడు సుందరం. అతన్ని ఆమెని ఇంట్లో ఉండమన్నాడు. బాగానే ఉంది. కానీ వర్షిత్ 2 ఏళ్లు జైల్లో ఉండొచ్చాడంటే కొన్నాళ్ళు అతన్ని గమనిస్తూ ఉండాలి. భిక్ష కోసం వచ్చిన సాధువుకు ఇంట్లో ఎవరూ లేరు, తలుపులు బార్లా తెరిచున్నాయని గమనిస్తే దొరికింది దొంగలించుకుపోవాలనే ఆలోచనలు వస్తాయి. ఇంట్లో ఎవరూ లేనప్పుడు బంగారము డబ్బు దోచుకుపోతే అతను ఎటువంటి వాడో ఆమెనికి మాత్రం ఎలా తెలుస్తుంది? 2-3 ఏళ్ల పరిచయంతోనే అతని గుణగణాలని తెలిసిపోతాయా? వర్షిత్కి కనిపించేటట్లు మెళ్ళో గోల్డ్ చైన్ తీసి టీవీ స్టాండ్ మీద పెట్టి బయటకు వెళ్ళిపోయాడు. గంట తర్వాత తిరిగొచ్చి చూస్తే గోల్డ్ చైన్ తను ఉంచిన చోటే ఉంది. అల్మారాలో ఉన్న నోట్ల కట్టల్లో నుండి ఓ 500 నోట్ల కట్ట తీసుకురమ్మని అల్మారా తాళాలిచ్చాడు వర్షిత్కి. ఆ గదిలో సీసీటీవీ కెమెరా ఉంది. అతను గదిలోకి రావటం, 500 నోట్ల బండిల్స్లో ఒక బండిల్ తీసుకుని మళ్ళీ తాళం వేసి హాల్లో కూర్చున్న సుందరానికి ఇచ్చాడు. మరొకసారి 10 లక్షలు క్యాష్ ఇచ్చి బ్యాంకులో జమ చేయమని చెప్పాడు. ఏ పని చెప్పినా అంతా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు వర్షిత్. ఆఫీసులో కొంతమందికి అతని ప్రవర్తన గమనిస్తూ ఉండమని చెప్పాడు. వాళ్ళంతా వర్షిత్ గుడ్ క్యారెక్టర్ గురించి చెప్పారు. అతను నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటాడని తెలుసుకున్నాడు సుందరం. అతని మీద నిఘా ఆలోచనలకు స్వస్తి చెప్పాడు. ఫ్లాట్స్ అమ్మిన డబ్బు పెద్ద మొత్తం బ్యాగులో పెట్టుకుని బ్యాంకుకు వస్తున్నాడని తెలుసుకుని 2 కుర్రాళ్ళు బైక్ మీద ఫాలో అయ్యారు. బ్యాంకు దగ్గర కారాపగానే ఆ కుర్రాళ్ళు సుందరం దగ్గరకు వచ్చి ఆ బ్యాగ్ ఇచ్చేయమని చాకుతో బెదిరించారు. వర్షిత్ ధైర్యంగా ఆ 2ని చితకబాదాడు. బ్యాంకు దగ్గర నిలబడ్డ సెక్యూరిటీ గార్డులకు అప్పగించాడు. ఇప్పుడు అతని మీద పూర్తి నమ్మకం ఏర్పడింది సుందరానికి. మళ్ళీ ఎప్పుడూ అనుమానించలేదు వర్షిత్ను. కామయ్యను ఊళ్ళో అందరూ అభిమానిస్తారు. వ్యవసాయం ఆనుపానులు బాగా తెలిసినవాడు. వ్యవసాయం తప్పితే మరొకటి తెలియదు. మరో విషయం ఆలోచించడు కూడా. ఏ కాలంలో ఏ పంట వేయాలి, ఎప్పుడు మామూలు పనులు మొదలు పెట్టాలి, పురులు పాత్రలలో ఎలా ధాన్యం నిలవ ఉంచాలి అన్నీ తెలిసినవాడు. నూనూగు మీసాలు వచ్చినప్పటి నుండి వ్యవసాయం పనుల్లో మునిగి తేలుతూనే ఉన్నాడు. అందరితో ఓ మాట అంటూ ఉండేవాడు. భూమి పైన నిలబడితేనే రైతుకు ఇబ్బందులు, భూమి లోపల పాత పడితే 6 అడుగుల గొయ్యి చాలు రైతుకు అని. కామయ్య చనిపోయినప్పుడు ఊళ్ళో జనమంతా కదిలొచ్చారు అంతిమయాత్రలో పాల్గొనటానికి. నరేంద్ర కూడా శ్మశానానికి వాళ్ళందరితో పాటు నడిచాడు. ఒకప్పుడు చనిపోతాడనే ఆలోచన వస్తేనే భయపడేవాడు. ఇప్పుడు ఆ భయం లేదు. కొన్ని సంవత్సరాలు బ్రతికుంటాడేమో మహా అయితే. కానీ ఏదో ఒకరోజు తన అంతిమయాత్ర కూడా జరుగుతుంది. బంధువులు, అభిమానించేవాళ్ళు శ్మశానం దాకా వెంట వస్తారు. నిర్జీవమైన శరీరం చితి మంటల్లో దహించుకుపోతుంది. శరీరంతో పాటే చింతలు చికాకులు అంతమైపోతాయి. మరణమే ముగింపు అయితే ఎందుకు ఈ వెంపర్లాటలు, ఆరాటాలు? ఎన్నో ప్రణాళికలు, ఎన్నో అటాచ్మెంట్స్, ఇవన్నీ ఎందుకు? చనిపోయాక మరో జన్మ ఉంటుందా? వచ్చే జన్మలో కోమలి తన భార్య అవుతుందా?
నది ఒడ్డున కొండ మీద కూర్చుని ప్రకృతి అందాలు చూస్తున్నప్పుడు మాత్రం అనిపిస్తూ ఉంటుంది, ఇంత అందమైన ప్రదేశాలు చూసే అవకాశం ఉండదు కదా చనిపోయాక. తల్లిదండ్రులు పోయినప్పుడు, కోమలి చనిపోయినప్పుడు ఎందుకు చనిపోయారా అని బాధపడ్డాడు. కానీ ఇప్పుడు చావంటే భయం పోయింది. ఎంత అభిమానించే వ్యక్తులు చనిపోయినప్పుడు తను చనిపోతే మాత్రం దిగులు పడాల్సిన అవసరం ఏముంది? పునర్జన్మ ఉంటే తల్లిదండ్రుల్ని, కోమలని చూడగలుగుతాడు. అలా చూడలేని పక్షంలో తను బ్రతికున్నా చనిపోయినా పెద్దగా తేడా లేదు. బ్రతికి ఉండాలన్న తపన ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో చనిపోవటం కూడా అంతే గొప్పగా ఉంటుంది. అలెగ్జాండర్, మౌర్య వంశ రాజులు, అశోకుడు, కనిష్కుడు, సముద్రగుప్తుడు, ఢిల్లీ సుల్తానులు, మొఘలాయి చక్రవర్తులు, బ్రిటిష్ పాలకులు, ఎన్ని సామ్రాజ్యాలు వెలసిల్లాయి. వాళ్ళంతా ఏరి. కానీ ఆ కొండ, ఈ నది, చెట్లు, పంట పొలాలు, పండ్ల తోటలు ఇవన్నీ ఉంటాయి. రోజు రాత్రిపూట ఆకాశంలో తను చూసే నక్షత్రాలను ఎన్నో తరాల వాళ్ళు చూసే ఉంటారు. ఇంకా మున్ముందు ఎన్నో తరాల వాళ్ళు నక్షత్రాల కాంతిని, వెన్నెల చల్లదనాన్ని, రోజు పూసే పూలను దర్శిస్తారు. భూమి మీద బ్రతికున్న వాళ్ళకంటే చనిపోయిన వాళ్లే ఎక్కువ. ఆ ఆలోచనలు రాగానే చావు అంటే భయం పోతుంది. కోమలు చనిపోతే బాధపడ్డాడు. ఇప్పుడు బాధ విచారం ఏమీ లేదు. మరణం అంటే గౌరవం ఉంది. వంతెన మీద నిలబడ్డాడు మౌర్య. కాలువలో నీటి ప్రవాహం నెమ్మదిగా సాగిపోతుంది. కాలువకు రెండు వైపులా పచ్చటి పొలాలు కంటికి ఇంపుగా కనిపిస్తున్నాయి. ఎవరో రైతు పచ్చిగడ్డి మోపు సైకిల్ స్టాండ్ కట్టుకుని వంతెన మీదకి వచ్చాడు. పొలం గట్ల మీద పచ్చిగడ్డి కోసుకొస్తున్నారా? ఆ రైతును పలకరించాడు. ఏం చేస్తాం బాబు, మీలా చదువుకోలేదు కదా పట్నంలో ఉద్యోగం చేయటానికి. పాడి గేదెలు పచ్చిగడ్డి వేస్తే పాలు బాగా ఇస్తాయి అన్నాడు అతను. ఒక కాలు భూమి మీద ఉంచి గడ్డి మూపు పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తూ సైకిల్ ఆపాడు అతను. పాల కేంద్రంలో పాలు పోస్తారా? ఎన్ని లీటర్లు పోస్తారు అడిగాడు మౌర్య. ముర్రా జాతి గేదైతే 10-12 లీటర్ల పాలు కూడా ఇస్తాయి రోజుకి. వాటి ధర ఎక్కువగా ఉంటుంది. మా దొడ్లో ఉన్న గేదెలు ఒక్కో గేదె పూటకు 4-5 లీటర్ల పాలు ఇస్తాయి. వాటి ధర ఎక్కువగా ఉంటుంది. 2 పూట్ల పిండుతాము. సాయంత్రం పూట ఇచ్చే పాలల్లో వెన్న శాతం తక్కువగా ఉంటుంది. పాల మీద వచ్చే డబ్బుతో ఇంటి ఖర్చులు వెళ్ళిపోతాయి. మీలా మాకు ఉద్యోగాలు లేవుగా. పాలమ్మి పొలాల్లో పనిచేస్తూ బతుకు వెళ్ళబుచ్చుతాము. కష్టపడితే ఎవరిని రూపాయి అడిగే పని ఉండదు. నోట్లోకి 4 వేళ్ళు వెళ్తాయి అన్నాడు అతను. అతను మాట్లాడుతున్న తీరు బాగా నచ్చింది. సిగరెట్ ఉందా బాబు అడిగాడు సరదాగా. నాకు సిగరెట్ తాగే అలవాటు లేదు చెప్పాడు మౌర్య. నాకు కూడా లేదు. సిగరెట్టు ఎప్పుడు కొనకు, ఎవరన్నా ఇస్తే తాగకు అని మా అయ్య చెప్పాడు. మందు అలవాటు కూడా లేదు. వెనకటి రోజుల్లో ఊళ్ళో మందు తాగేవాళ్ళు ఏ కొద్ది మందో ఉండేవాళ్ళు. ఇప్పుడు తాగని వాళ్ళని వేళ్లతో లెక్క పెట్టచ్చు అన్నాడు అతను నవ్వుతూ. అతను 5 నిమిషాలు మాట్లాడి సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. వంతెన దగ్గరకు వచ్చింది అవని. నేను ఇక్కడున్నానని ఎవరు చెప్పారు అడిగాడు మౌర్య. మా సీతయ్య బాబాయ్ కనిపించి చెప్పాడు. మిమ్మల్ని సిగరెట్ అడిగాడు కదా. ఆ కుర్రాడికి సిగరెట్టు మందు అలవాటు లేవమ్మా, మంచి కుర్రాడని సర్టిఫికెట్ ఇచ్చాడు అంది. ఆ సర్టిఫికెట్ పరిగణనలోకి తీసుకుని నన్ను పెళ్లి చేసుకున్నామనుకో, పెళ్ళయ్యాక ఆ అలవాట్లు నాకు రావచ్చు. లేదా మీ సీతయ్య బాబాయ్కి నేను అబద్ధం చెప్పుండొచ్చు అన్నాడు. అబ్బో, మీరు నేను అనుకున్నంత మెతక కాదు, కాటికులే. ఇక్కడ కూర్చున్నారు ఎందుకు? అవని వంతెన మీద కూర్చుంటూ అడిగింది. ఎర్ర గులాబీ తలలో తురుముకుంది. గాలికి రేగిపోతున్న ముంగురులు సర్దుకుంటూ మౌర్య వైపు చూస్తూ ఉండిపోయింది. నవ్వేశాడు మౌర్య. ఎందుకు నవ్వుతున్నారు? పొలాల మీద నుండి వచ్చే పైరగాలి మనసును దూది పింజలా తేలిపోయేటట్లు చేస్తూ ఉంది. వాతావరణం చాలా బాగుంది అన్నాడు అతను. వంతెన మీద కూర్చొని వచ్చే పోయే వాళ్ళకి వాతావరణం గురించి చెప్పటానికా ఇక్కడికి వచ్చింది? పగలబడి నవ్వుతూ అందామే. స్వామి కార్యం ఒకటి, స్వకార్యం మరొకటి. ఆ 2 పనుల మీద మీ ఊరు వచ్చాను చెప్పాడు. మా ఊరు అంటున్నారు? మీ మూలాలు కూడా ఈ ఊళ్ళోనే ఉన్నాయి కదా. మీ నాన్నగారు ఇక్కడే పుట్టి పెరిగారు కదా. స్వామి కార్యం అంటే నరేంద్ర బాబాయిని చెన్నై తీసుకువెళ్ళటం. మరి స్వకార్యం ఏమిటి అడిగింది ఆమె వంతెన మీద కాలు ఊపుతూ కూర్చుని. ఆమె కాలి వెండి పట్టి ఒకటి ఊడి పడిపోయింది. అతను గమనించి వంతెన గట్టి మీద నుండి దిగి ఆ వెండి పట్టి తీసి చెంపలకు అద్దుకుని అవనికిచ్చాడు. అది గమనించింది ఆమె. ఓ, స్వకార్యం అంటే ఇదేనా? కాలికి పట్టి తొడుగుతూ నవ్వుతూ అంది. నా మనసులోని భావనను మీరు ఇట్టే పసిగట్టేస్తారు.
చెప్పాడు. నన్ను మీరు మీరు అని సంబోధించకండి, నువ్వు అంటేనే ఆత్మీయంగా ఉంటుంది చెప్పింది. మంచు బిందువు మీద సూర్యరశ్మి పడినట్లు మెరిసిపోతూ కనిపించింది ఆమె. మొదట్లో అతను తదేకంగా తన వైపు చూస్తూ ఉండటం నచ్చేది కాదు. ఆ తర్వాత అతని చూపులన్నీ తన మీదే ఉండాలని అనుకోవటం మొదలైంది. నాతో పాటు ఒంటరిగా వంతెన మీద కూర్చున్నావు, నేనేమైనా చేస్తాననే భయం లేదా అడిగాడు అతను. నా అనుమతి సమ్మతి లేనిదే మీరేమి చెయ్యలేరని నమ్మకం ఉంది. మహా అయితే జారిపోయి కింద పడ్డ వెండి పట్టి కాలికి తొడుగుతారు అంతేగా నవ్వుతూ అంది. అతని చూపులు అమృతం కురిపిస్తున్నాయి. వంతెన వైపు ఎవరూ రాకుండా ఉంటే బాగుండును, మరి కొంతసేపు ఆమె పక్కనే కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. ఇద్దరి హృదయాల్లో మధురమైన భావాలు చోటు చేసుకున్నాయి. చెట్టు పాదులో నీళ్లు పోస్తే చాలు, ప్రతి కొమ్మకు ఆకుకు చల్లటి తడి చేరుతుంది. చెట్టంతా నీళ్లతో తడపాల్సిన అవసరం లేదు. ఆ మధురిమలు ఆస్వాదిస్తూనే కూర్చున్నారు సూర్యాస్తమయం వరకు. చెరువు గట్టు మీద సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాడు మౌర్య. అక్కడికి వచ్చింది అవని. నా కోసం వచ్చారా అన్నాడు. మీకోసం కాదు, చెరువులో తామర పువ్వు కోసం వచ్చాను. ఏంటి, చెరువులోకి దిగి తామర పువ్వు కోస్తారా ఆశ్చర్యంగా అడిగాడు. చెరువు కట్ట మీద నేరేడు చెట్లున్నాయి, ఆ కాయల కోసం స్కూల్ పిల్లలు వస్తారు, వాళ్ళని అడిగితే చెరువులోకి దిగి తామర పువ్వు తెంపుకొస్తారు అంది. పోనీ నన్ను చెరువులోకి దిగి తీసుకురమ్మంటారా? వద్దు వద్దు, చాలా లోతుగా ఉంటుంది, ఈత రాకపోతే నీళ్లల్లో మునిగిపోతారు, బట్టలు తడిసిపోతాయి, మీరు వద్దులేండి అంది. నేను నీకోసం ఏదో ఒక సాహసం చేయాలని అనుకుంటూ ఉంటే వద్దంటావేంటి? అతని పక్కన బెంచి మీద కూర్చున్న పూలతీగ కదిలినట్లు అనిపించింది. క్షణంలోనే తేరుకుని చెరువు వైపు చూశాడు. చెరువు కట్ట మీద వరుసగా కొబ్బరి చెట్లు, అక్కడక్కడ నేరేడు చెట్లు ఉన్నాయి. సాయంత్రం పూట వీచే గాలికి కొబ్బరి ఆకులు గలగల శబ్దాలు చేస్తున్నాయి. గట్టు మీద పెరిగిన గడ్డి పూల మీద మత్తుగా సోలిపోతున్నాయి సీతాకోక చిలుకలు. కడుపు నిండా పాలు తాగి చెరువు గట్టు మీదకొచ్చి గంతులు వేస్తోంది మేకపిల్ల, తల విచిత్రంగా అటు ఇటు తిప్పుతూ. ఆకాశంలో వరుసలు తీరి తెల్లటి కొంగలు గోళ్లకు చేరుకోవాలనే ఆతృతతో ముందుకు సాగుతున్నాయి. పొలాల్లో కాలువల్లో ఏరుకున్న చిన్న చిన్న చేపలను గొంతులో ఇమిడ్చుకుని పిల్లలకు ఆహారం అందించాలనే తపన ఆ కొంగలకుంది. అద్భుతంగా ఉంది ఇక్కడ వాతావరణం అన్నాడు అతను మైమర్చిపోతూ. పట్నంలో మీరేం చేస్తూ ఉంటారు? మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి కరిగించే పనిలో ఉన్నారా? ఆమె నవ్వుతూ అంది. మరుక్షణమే తన మాటలకు అతను నొచ్చుకుంటాడేమోనని బాధపడుతూ అతని వైపు చూసింది. కారు వేసుకొచ్చి ఖరీదైన బట్టలు వేసుకుని రోజులు తరబడి మీ ఊళ్ళో తిరుగుతున్నానని అలసైపోయినట్లున్నాను. నేను చార్టెడ్ అకౌంటెంట్ని, కనీసం నెలకు 2 లక్షల సంపాదన ఉంటుంది. మా నాన్న డబ్బు వాడను. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మా నాన్న ఏం చెప్పినా చేసుకుపోతూ ఉంటాను. ఆయన మాట జవదాటను. పితృవాక్య పాలన అన్నమాట అన్నాడు అతను నవ్వుతూ. సారీ, మీ మనసు నొప్పించాను. ఏది మనసుకు తడితే అలా మాట్లాడటం అలవాటు. మిమ్మల్ని సరిగ్గా అంచనా వేయలేకపోయాను అంది ఆమె. లేచి నిలబడ్డాడు. ఎత్తు 6 అడుగులు, బరువు 60 కేజీలు, చామన ఛాయ, ఆకర్షణీయంగా ఉండే మొహం. అమ్మకు అతి సన్నిహితంగా ఉండేవాడు. నాన్న మాట జవదాటనివాడు. ఇంకా పెళ్లి కాని యువకుడు. చెప్పుకుపోతున్నాడు. ఇంకా ఆపండి బాబు, ఇక నుండి మిమ్మల్ని కరెక్ట్గా అంచనా వేసుకుంటాను అంది ఆమె చెంపలు వేసుకుంటూ. నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పావు, నీ గురించి నేనేం ఆలోచిస్తున్నానని అడగలేదే అన్నాడు మౌర్య. ఎందుకు అడగటం? నెల రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళిపోయే అబ్బాయి. నా గురించి ఆలోచించి అంచనా వేసుకోవలసిన అవసరం ఏముంది? నా గురించి మీరు ఏమనుకుంటున్నా నాకు అనవసరం చెప్పింది. కానీ మీరు ఇక్కడికి వచ్చింది తామర పూల కోసం కాదు, నా పక్కన కూర్చొని తియ్యటి కబుర్లు చెప్పటానికి అన్నాడు ఆమె వైపు చూస్తూ. ఆమె మొహం ఎర్రబడింది. కళ్ళల్లో నీటి బిందువులు సాయంత్రపు ఎండలో మెరుస్తూ కనిపించాయి అతనికి. మా బాబాయి మీ నాన్నగారి మధ్య ఉన్న స్నేహబంధం, మా కుటుంబం మీద మీకున్న అభిమానం చూసి మీ పట్ల నాకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అంతేకాని మీకు బాగా ఆస్తుందని మీ వెంట పట్టలేదు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. చెరువులోకి దిగి తామర పూలు, కలువ పూలు కోసుకొని ఇంటికొచ్చాడు మౌర్య. ఆ పూలు టేబుల్ మీద ఉంచాడు. ఆ పూలు తీసుకుని అవని చెంపలకు అద్దుకోవటం గమనించకపోలేదు అతను. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.
ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.